హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 2 అల్పపీడనాలు తెలుగు రాష్ట్రాల మీద తీవ్ర ప్రభావాన్ని చూపనున్నాయి రానున్నటువంటి 4 రోజుల పాటు. వివరాల్లోకి వెళ్ళి వాతావరణ పరిస్థితులు తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రానున్నటువంటి 4 రోజుల పాటు అత్యధిక భారీ వర్షపాతం నమోదు కానుంది. జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే తెలంగాణలోని కామారెడ్డి, మెదక్, వికారాబాద్, నారాయణపేట్, మహబూబ్ నగర్, మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదు కానున్నాయి. వికారాబాద్, రంగారెడ్డి, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, నారాయణపేట్, మెదక్, సిరిసిల్ల, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ ప్రాంతాల్లో భారీ వర్షాలు రానున్నటువంటి 3 రోజుల పాటు కొనసాగుతాయి. ఎడతెరిపిలేని అతి భారీ వర్షాలకి లోతట్టు ప్రదేశాలన్నీ జలమయమయ్యే అవకాశాలు ఉండో ప్రజలందరూ అప్రమత్తతగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇక హైదరాబాద్ నగర వ్యాప్తంగా ముసురుతో కూడినటువంటి వర్షాలు నమోదవుతాయి రానున్నటువంటి 2 రోజుల పాటు. జూలై 3 తర్వాత ఈ వర్షాలు మరింతగా పెరుగుతాయి. వనస్థలీపురం, ఆదిబట్ల, గట్కేసర్, ఎల్బీ నగర్, హస్తినాపురం, కుకట్పల్లి, దిల్సుఖ్ నగర్, హైటెక్ సిటీ, మణికొండ దాదాపుగా అన్ని ప్రాంతాల్లో భారీ వర్షపాతం ఉంటుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు, మధ్యాంధ్ర జిల్లాలో తేలికపాటి వర్షాలు ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.